బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సీఎం అశోక్ గారు మొదలుతున్నారు. ఇప్పుడు వరకు సార్ ప్రచారం జరుగుతుంది. ఏ రకంగా ఉంది, అసలు ఎలా ఉంది, ప్రజలు ఏ రకంగా స్పందిస్తున్నారు, అసలు లోపల కాదు నామవాసులు అని చెప్తున్నారు. మీరు పర్యటన చేస్తారు కాబట్టి అసలు ఏ రకంగా ఉంది, ఏ విధంగా వెళ్తుంది మోదీ గారి గురించి, అలాగే ఇక్కడ సుజారావు గారి గురించి, అలాగే సైకిల్ గురించి, మన చిన్ని గారి గురించి ఏ రకంగా ఉంది సార్ ప్రజలకు తెలియపరుస్తున్నారు. ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. మరి సుజనా చౌదరి గారికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ప్రకటించిన నాటి నుండి కొంచెం గందరగోళ వాతావరణం, కొంతమంది ప్రజల అభిప్రాయం ఇది మంచి నియోజకవర్గం కాదేమో, ఇక్కడ తన సామాజిక వర్గం లేదని రకరకాలుగా ప్రచారం జరిగింది. పలు అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ మేము ఇక్కడ ప్రజలతో మమేకమై గడిచిన 30 రోజులుగా మేము తిరుగుతా ఉన్నాము. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి శక్తి సామర్థ్యాల నాయకుడు దీన్ని గెలిపించుకుంటే, సుజనా చౌదరి గారిని గెలిపించుకుంటే మన పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. మన వెనుకబడిన కొండ ప్రాంతం మన నియోజకవర్గం, కొండ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి దాదాపుగా 1,50,000 పైన జనాభా వాళ్ళకి ప్రధానమైన ఇంటి పట్టాల సమస్య ఏ ప్రభుత్వాలు తీర్చలేకపోయినాయి. స్థానిక బలహీనమైనటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా వాళ్ళకి న్యాయం చేయలేకపోయారు. బలమైన నాయకుడు ఇటు కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ శక్తి సామర్థ్యాల నాయకుడు సుజనా చౌదరి గారని ప్రజలందరూ నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. ప్రజల మార్పు కోరుకుంటున్నారు. ఈ యొక్క ప్రజలు నరకాసురుడు టైంలో ప్రజలు ఎలా బాధించబడ్డారో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల మీద ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు, బాధించబడ్డారు. అందరూ నరకాసుడి వత్రరాత్రి ఏ విధంగా దీపావళి చెప్పుకుంటారో ఆ విధంగా రేపు మే 13వ తారీఖు బ్యాలెట్ బాక్సుల్లో ఎన్డీఏ కూటమికి బీజేపీ, టీడీపీ, జనసేన సైకిల్ గుర్తు, కమలం గుర్తు, గ్లాసు గుర్తుకు ఓటేసి ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. మార్పు అనివార్యం. మరి దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయం. ఇక్కడ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. పశ్చిమ నియోజకవర్గం నుండి సుజనా చౌదరి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా అఖండమైన మెజార్టీతో గెలిచి వారు మంత్రి ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలందరూ నమ్ముతున్నారు. ఇది వాస్తవం. ప్రత్యర్థి నామినేషన్ ఎవరి పేరు కూడా ప్రచారంలో లేదు. కనీసం ఎక్కడ కూడా అలికిడి లేదు. ప్రజలు భారీగా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా జనసేన నాయకులు, భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన సుజనా చౌదరి గారికి వారి గెలుపు కోసం దాదాపుగా 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, అర్హత వ్యక్తులు సుజనా చౌదరి గారి కోసం కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, రాగద్వేషాలకు అతీతంగా 10 మంది అర్హత కలిగిన ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళంత మంచి నాయకుడు మన విజయవాడ నగరానికి వచ్చాడు అని అందరూ కూడా నమ్ముతున్నారు. రాజధాని అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఈ అమరావతిని సర్వనాశనం చేసి ఇక్కడి నుంచి తరలించాలని చూస్తే అడ్డుకున్న ఒక్క మగాడు సుజనా చౌదరి గారని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఈ అమరావతిని అంగురం కూడా కదల్చకుండా కాపాడినటువంటి వ్యక్తి సుజనా చౌదరి గారు. మరి ఇప్పుడు అందరూ కూడా ప్రజలు నిర్ణయించుకున్నారు. సుజనా చౌదరి గారికి మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా మైనారిటీ సోదరుల గురించి మాకు కొన్ని అనుమానాలు జనాలు చెప్పారు. కానీ ముఖ్యంగా మైనారిటీ సోదరులు అందరూ కూడా సుజనా చౌదరి గారిని మా పెద్ద కొడుక, మా బిడ్డగా భావించి, మా అన్నగా భావించి, మా బాయిగా భావించి మేము అందరం కూడా ఓట్లేస్తామని స్వచ్ఛందంగా మైనారిటీ సోదరులు అందరూ వారి ఇంటికి వెళ్లి వారికి హామీ ఇస్తున్నారు. అదేవిధంగా సుజనా చౌదరి గారు కూడా వాళ్ళ కష్టాలు, వాళ్ళ సమస్యలు అన్ని విని వారు విజయవాడ స్థానికుడు కాదని ప్రచారం ఏ అవకాశం లేక మా ప్రభుత్వం, మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేశాడు, ఈ అభివృద్ధి చేశాడని చెప్పుకోవడానికి ఏమీ లేక, స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఏమీ లేక, మరి వారికి బలం లేక మరి దిగజారినట్టుగా స్థానికుడు కాదని వేల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎంత అవాస్తవం. వారు స్థానికులు. వారి తాతగారు ఇక్కడ ప్రకాశం బ్యారేజీ చీఫ్ ఇంజనీర్ గా పనిచేశారు. అదేవిధంగా ఇక్కడే చదువుకున్నారు. సుజనా చౌదరి గారు కూడా ఇక్కడ ఇల్లుంది. మరి భవానీపురంలో కూడా ఇల్లుంది. మరి స్థానికుడు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా, వారి కుమారుడు, కుమార్తె అందరూ, వారి చెల్లెలు అందరూ, కుటుంబ సభ్యులు అందరూ కూడా పశ్చిమ నియోజకవర్గ ప్రజల వెనుకబడినటువంటి నియోజకవర్గాన్ని
అభివృద్ధి చేయాలని సమస్యలపై అవగాహన చేసుకుంటూ ఆల్రెడీ సుజనా చౌదరి గారు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిపై ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. అనేక కుల సంఘాలు కూడా కలిసి వారి యొక్క ఎదుర్కొన్న సమస్యలను కూడా చెప్పారు. వారు కులం ప్రాతిపదిక కాకుండా మన యొక్క మానవతా దృక్పథంతో కులం అనే భావం కాకుండా అన్ని కులాలని అందరినీ కూడా మన అందరికి అభివృద్ధికి నేను కష్టపడతాను, మీలో ఒకరిని అవుతాను, మీ కుటుంబ సభ్యుని అవుతాను, నన్ను వేరుగా చూడొద్దు, మీ కుటుంబంలో సభ్యుడిగా భావించనని సుజనా చౌదరి గారు ప్రజలందరికీ స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రజలందరూ కూడా సుజనా చౌదరి గారికి విన్నట్టున్నారు. ప్రజలందరూ కూడా ప్రచారంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు అయితే నీరాజనాలు పలుకుతున్నారు, జన సైనికులు అయితే అండగా ఉంటాం మరి సుజనా చౌదరి గారికి హామీ ఇస్తున్నారు. అదే విధంగా భారతీయ జనతా పార్టీ జనసేన అందరూ కూడా ఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా సుజనా చౌదరి గారికి మద్దతు తెలియజేస్తున్నారు, మార్పు కోరుకున్నారు. కనకదుర్గమ్మ తల్లి సన్నిధి చుట్టూ ఉన్నటువంటి నియోజకవర్గం, కొండ చుట్టూ ఉన్నటువంటి నియోజకవర్గం అందరూ ప్రజలు ఈ వెనుకబడిన పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే ఆ శక్తి సామర్థ్యాల నాయకుడు సుజనా చౌదరి గారని మేమందరూ వివరించాం. ప్రజల అభిప్రాయం కూడా అదే. చాలా లైటింగ్ మానవులు మల్లికార్జున ప్రజలందరికీ చక్కటి సన్నివేశం ఇచ్చారు సీఎం అశోక్ గారు.